నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్విక హోమ్ స్టడ్. ఈ రోజు వీడియోలో మనం కేరళ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్లో సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను కూడా అందులో బాగా స్క్వీజ్ చేసేయండి. ఇప్పుడు 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా కలపండి. ఎంత బాగా మిక్స్ చేయాలి అంటే మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, మీకు పక్కాగా టేస్ట్ నచ్చుతుందండి. నా తమ్ముడు ఎప్పుడు తను టీసీఎస్లో వర్క్ చేసినప్పుడు తను చెప్తూ ఉండేవాడు అనమాట, అక్క ఈ టైప్లో నాకు చికెన్ ఫ్రై చేసి పెట్టు అని. సో తను చెప్పినట్లు నేను ఈరోజు ట్రై చేశాను, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్న చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి మరొకసారి బాగా ఫ్రై చేయండి. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసి మరొకసారి బాగా ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం పైకి తేలేటట్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏదైతే చికెన్ని కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఈ చికెన్ కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక 3 to 5 మినిట్స్ మరొకసారి ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీ కేరళ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.